హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మాత్రం చాలా టేస్టీగా ఉండే పాతకాలం నాటి అమ్మమ్మల కాలం నాటి రెసిపీ చెప్పబోతున్నాను. తప్పకుండా చూడండి. దీనిని బిళ్ళల పులుసు, పాటల కూర, బిళ్ళల సాంబార్ ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చెప్పబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. మొదట మనం బిళ్ళలు చేసుకోవడానికి కావాల్సిన శనగపిండిని ఇలా జల్లించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడు అయినా ఈ సాంబార్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ, ఓపిక చేసుకోండి. తప్పకుండా మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ శనగపిండిలోనే కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇవి ఓన్లీ ఈ బిళ్ళలకు సరిపోయేటంత మాత్రమే, కర్రీ మొత్తానికి సరిపడా కాదు. కొద్దిగా ధనియా పౌడర్, వెల్లుల్లి జీలకర్ర ముద్ద కొద్దిగా వేసి వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీని మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ పిండిని ముద్దలాగా చేయడానికి వాటర్ యూజ్ చేస్తాం కదా, మనం మంచిగా బాయిల్ అయిన వేడి వాటర్ని యూజ్ చేయాలి. చల్లని వాటర్ యూజ్ చేయకూడదు. ఇలా కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. వేడి వాటర్ పిండిలో వేసిన తర్వాత చేయి పెట్టకుండా స్పూన్తోని ఇలా పిండి మొత్తం వాటర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఈలోపు పిండి గోరువెచ్చగా అవుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలో చేత్తో మనం ముద్దలాగా చేసుకోవాలి పిండిని. ఇదే స్టార్టింగ్ ప్రాసెస్. మీరు వేడి వాటర్ పోయగానే చేయి పెట్టారనుకోండి, చేయి కాలి ఈ పిల్లల సాంబార్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీకు మళ్ళీ తినాలనిపించదు. జాగ్రత్తగా ఉండండి. జస్ట్ జోక్ అంతే. చిన్న పిల్లలకు కూడా తెలుసు వేడి వాటర్లో చేయి పెట్టకూడదని. మనం ఎలా పెడతాం? అలాగే కొద్దిగా చింతపండుని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రోట్లో కొంచెం ఎండు కొబ్బరి, 2 యాలకులు, 2 లవంగాలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిని మిక్సీలో కూడా వేయవచ్చు. అమ్మ మాత్రం ఇలా అప్పటిదప్పుడు దంచి కర్రీలో వేస్తుంది. ఇలా మంచిగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు నుండి గుజ్జును కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి తాలింపు కోసం నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర వేసి మంచిగా వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మంచిగా వేగనివ్వాలి. కొత్తిమీర మొత్తం వేయకూడదు, కొద్దిగా వేసి కొద్దిగా అలానే ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటేనే ఉల్లిపాయ ముక్కలు ఈ కర్రీలో చాలా బాగుంటాయి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొంచెం వేగగానే కర్రీకి సరిపడా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ టైంలోనే చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసి మంచిగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఈ పులుసు ఉడికేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను మరొకసారి మంచిగా ప్రెస్ చేసుకొని అదే ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసి పిండి ముద్దను ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి
వీడియోలో చూపించిన విధంగా నైఫ్తోని బిళ్ళలాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో లేనప్పుడు ఈ కర్రీ చేసుకొని తినండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. కూరగాయలు లేవే అనే ఫీలింగ్ మీకు అస్సలు ఉండదు. మళ్ళీ ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఇదే కర్రీ మీకు గుర్తుకొస్తుంది. అంత బాగుంటుంది. కానీ ఈ కర్రీ చేయడానికి టైం ఉండాలి, ఓపిక ఉండాలి. అలాంటప్పుడే ఈ కర్రీ చేయండి. తప్పకుండా మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న బిళ్ళలను మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మర్చిపోయానండి, ఈ టైంలో మీకు అందుబాటులో కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా బిళ్ళలు అన్నీ పులుసులో వేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని 8 to 10 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా రోల్ బాయిలింగ్ కావాలి పులుసు మొత్తం. తర్వాత మన కన్సిస్టెన్సీ అంటే మనం తినేదాని థిక్నెస్ని బట్టి అంతవరకు ఉడికించుకోవాలి. ఈ పులుసు మాత్రం ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. ఈ బిళ్ళలకు ఉన్న శనగపిండి కూడా కొద్దిగా పులుసులో కలిసి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో మనం ముందు కొబ్బరి, యాలకులు, లవంగాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా వేసి, అలాగే ధనియా పౌడర్ ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, కొత్తిమీరని కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ చూసి వేసుకొని, మనం బిళ్ళలో కూడా కొద్దిగా వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరికొద్దిసేపు మంచిగా ఉడికించుకోవాలి. ఈ పులుసు బిళ్ళలు మంచిగా ఉడికిపోయి కర్రీ మాత్రం చాలా బాగా రెడీ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ కర్రీ ఎప్పుడు మీరు కనుక తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ అండ్ మస్ట్ రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరి వరకు చూసినందుకు.